మా అభిమాన నాయకులు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మరి చెల్మెడ రాజేశ్వరరావు గారు ఈరోజు వారి జన్మదినం. మరి కరీంనగర్ జిల్లాకే కాదు తెలంగాణకే మా ఒక పెద్ద సంస్థ పేరు తెచ్చుకొని ఒక కరీంనగర్ అని అంటేనే కరీంనగర్ డైరీగా పేరు వచ్చింది. మరి కరీంనగర్లో స్టార్ట్ అయ్యి రకరకాలుగా ఉంది. మరి ఇప్పుడు 1,00,000 మంది పాడి రైతులకు వారు ఉపాధి కల్పిస్తూనే ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇది ఒక కోఆపరేటివ్ స్ఫూర్తికి వారు నిజమైన ప్రతిరూపం. మరి అందరికీ గుర్తుండే ఉంటుంది, ఈ కరీంనగర్ డైరీ దాదాపు ఎన్నో ఏళ్ల కింద మూతపడ్డది. మరి మూతపడ్డదాన్ని తెరిపించి ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా మరి మన దేశానికి వెన్నెముక రైతు, ఆ రైతులకు మళ్ళీ పాడి రైతు అనే ఒక దాన్ని క్రియేట్ చేసి వాళ్ళకు దాని ద్వారా ఉపాధి లభిస్తుంది, వారికి చేదోడు బాదుగా ఉంటాము అనే ఉద్దేశంతో మరి ఈ డైరీని వారు విజయవంతంగా నడిపించడమే కాదు, మరి దాని ద్వారా పొద్దుగాల మనకు ఛాయ్ కావాలంటే పాలు కావాలి. మరి ఆ పాలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుందామే అంటే కరీంనగర్ డైరీ పాలు తీసుకుంటాం. మరి ఫంక్షన్లు అవుతున్నాయి, ఆ ఫంక్షన్లలో కూడా మనం కార్డు తీసుకొచ్చుకుంటూనే ఉన్నాం. మరి ఆ కార్డు ఎక్కడిది అంటే కరీంనగర్ డైరీదే ఫస్ట్ ఆప్షన్. దొరకకపోతేనో ఆ ఏరియాలో అవైలబుల్ లేకుంటేనో మరి వేరే ఆప్షన్కి పోతూనే ఉన్నాం. మరి అలాగనే స్వీటు, మరి ఒక్క నెయ్యి, మరి అట్లా కాదు రకరకాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 25-26 ఐటెంలు, నాకు తెలిసి అయితే 25-26 ఐటెంలు మరి కరీంనగర్ డైరీ ద్వారా ఉత్పత్తులు చేస్తూనే ఉన్నారు క్వాలిటీతోటి. మరి మనం బయట కొనుక్కున్నట్టయితే పాలు అప్పుడో ఇప్పుడు విరిగిపోతాయని చూస్తాం, కానీ మరి ఇన్ని లక్షల లీటర్లు తీసుకున్నప్పుడు తీసుకొచ్చైతే మేము వాడుతూనే ఉన్నాం. మరి ఎండాకాలంలో మా వర్కర్స్ అందరికీ ప్రతి అన్నకు తెలుసు, ఇదివరకు కూడా ఒకసారి చెప్పిన పోయేటప్పుడు హైదరాబాద్ మా కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రతి వర్కర్కు రోజు 2 సార్లు అన్న మన మజ్జిగ ప్యాకెట్లు ఇస్తూనే ఉన్నాం. మరి దాని ద్వారా వాళ్ళకు ఈ సమ్మర్లో మన ఎండ తీవ్రత తట్టుకునే శక్తి వస్తూనే ఉన్నది. మరి పోతుంటే మీరు ఎప్పుడైనా పోగా చూడండి, కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు లారీ డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, జీపులు, ఎన్న ఆటోలు బాసుంది అని నుంచి మొదలు పెడితే చిన్న చిన్న ఐటమ్స్ అంటే రెగ్యులర్గా ప్రతి సామాన్యునికి అవైలబుల్లో ఉన్న రేట్లతోటి ఇన్ని రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. మరి వారి జన్మదినం ఈరోజు, మరి వారికి ఈ సందర్భంగా హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న మీరు మళ్ళీ ఇన్ని 100 సంవత్సరాలు ఉండి 100 సంవత్సరాలు డైరీని బాగా నడిపించుకుంటూ మరి మీరు ప్రజల అభిమానం పొందుకుంటూ, వారి తండ్రి గారు 105 సంవత్సరాలు ఉన్నారు. మరి వారిని మించి వారి దగ్గర దాకన్నా ఉండాలి. ఈ జన్మదినంలో మాకు పాలు పంచుకునే అవకాశం వచ్చినందుకు మేము ధన్యులం. మరి విచ్చేసిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్న ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.